క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో. ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి. వరుసగా చూడండి, లోత్ అని ఒక ఆవిడ ఉంది. లోత్ వాడు ఇతను వీళ్ళ ఫోర్ ఫాదర్. అతను కూతుళ్లతో, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అతను కూతుళ్లతో చేయకూడని పని చేశాడు. ఇది ఆదికాండంలో వస్తుంది. అలాగే ఆదికాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి ఉంది. మామ అంటే ఫాదర్ ఇన్ లా. ఆ ఫాదర్ ఇన్ లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబుల్ నిండా ఉన్నాయి, ఒకటి కాదు. అప్పుడప్పుడు బస్సులో రాస్తుంటది, పొగ త్రాగరాదు రాస్తుంటదా. నేరం గురించి చెప్పడం నేరం కాదు, తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పొగ తాగరాదు అని రాస్తే పొగ తాగినట్టు కాదు. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు. నీ పుస్తకం తీసి చూడు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాతృలైన వాళ్ళు చేశారు. అది లోతు కానీ, అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. కానీ ఆ పుస్తకాలు తెరిచి చూస్తే దేవుళ్లే వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. ఏం చెప్తావు జవాబు నువ్వు? పవిత్ర గ్రంథం ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది. ఏమనుంది? చెయ్యొద్దనుంది, చేయమని లేదు. ఒక దైవజనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు, ఖండించింది. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాతృలైన వాళ్ళు చేశారు. అది లోతు కానీ, అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. ఇక్కడ నుంచి 3500 సంవత్సరాల క్రితం నైతిక విలువలకు సంబంధించిన, నీతి న్యాయాలకు సంబంధించిన డైలమాని తొలగించడానికి మోషేని పిలిచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దొంగతనం తప్పు అని చెప్పింది, నరహత్య తప్పు అని చెప్పింది, తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది. ఈరోజు మీరు ప్రపంచంలో ఉన్న పీనల్ కోడ్స్ చదవండి. ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, అమెరికన్ పీనల్ కోడ్ చదవండి, బ్రిటిష్ పీనల్ కోడ్ చదవండి, ఆస్ట్రేలియా పీనల్ కోడ్ చదవండి. ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన పీనల్ కోడ్స్, శిక్షా స్మృతులను మీరు చదవండి, చట్టాలని మీరు చదవండి. ఇక్కడ నుంచి వచ్చింది